ప్రేక్షకులారా నమస్కారం. సుషి స్టాక్స్కి స్వాగతం. ఒక సాధారణ యువకుడు అభిజిత్ దీప్కే ఎలా దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత దృష్టిని ఆకర్షించడం సాధ్యమేనా? ఒక వ్యంగ్యపూరిత పేరు దేశ రాజకీయాల్లో, సోషల్ మీడియాలో, జాతీయ వార్తల్లో చర్చనీయాంశం అవుతుందని ఎవరైనా ఊహించారా? ఈరోజు ఇతని గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. అభిజిత్ దీప్కే మహారాష్ట్రకు చెందిన యువ రాజకీయ కమ్యూనికేషన్ వ్యూహకర్త. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన చిన్నప్పటి నుంచే సమాజంలో జరుగుతున్న మార్పులు, రాజకీయాలు, ప్రజా సమస్యలపై ఆసక్తి చూపేవాడు. తన ఉన్నత విద్య కోసం అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ చదివారు. అక్కడ కమ్యూనికేషన్, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే పద్ధతులు, సోషల్ మీడియా వినియోగం వంటి అంశాల్లో మంచి అవగాహన పెంపొందించుకున్నారు. భారత్కు తిరిగి వచ్చిన తర్వాత యువత ఎదుర్కొంటున్న సమస్యలను సమాజం ముందుకు తీసుకురావాలనే సంకల్పంతో పనిచేయడం ప్రారంభించారు. కాక్రోచ్ జనతా పార్టీ అసలు ఎలా ప్రారంభమైంది? 2026లో దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల్లో పేపర్ లీకులు, నియామకాల ఆలస్యం, నిరుద్యోగ సమస్యలపై యువతలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ సమయంలో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు నిరుద్యోగ యువతను కాక్రోచెస్తో పోల్చడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. చాలామంది దీనికి అవమానంగా భావించినా అభిజిత్ దీప్కే మాత్రం ఆ పదాన్నే నిరసనకు ప్రతీకగా మార్చాలని నిర్ణయించుకున్నారు. అలా జన్మించిందే ఈ కాక్రోచ్ జనతా పార్టీ, సిజేపీ. ప్రారంభంలో ఇది ఒక వ్యంగ్య ఉద్యమంగా కనిపించినా కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా వేలాది మంది యువత మద్దతు పొందింది. ఉద్యమం యొక్క ప్రధాన లక్షణాలు. కాక్రోచ్ జనతా పార్టీ ప్రధానంగా ఈ అంశాలను ముందుకు తీసుకువచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను వేగవంతం చేయడం, పరీక్షా పేపర్ లీకులను పూర్తిగా అరికట్టడం, నియామకాల్లో పారదర్శకత తీసుకురావడం, నిరుద్యోగ యువత సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం, శాంతియుత ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసనలు నిర్వహించడం, యువత స్వరాన్ని దేశవ్యాప్తంగా వినిపించడం. ఎందుకింత ప్రజాదరణ పొందింది? అభిజిత్ దీప్కే ప్రసంగాలు నేరుగా యువత మనసును తాగాయి. ఆయన సోషల్ మీడియాను వినోదం కోసం మాత్రమే కాకుండా ప్రజా సమస్యలను చర్చించే వేదికగా ఉపయోగించారు. చిన్న వీడియోలు, ప్రసంగాలు, ప్రత్యక్ష సమావేశాల ద్వారా ఎంతోమంది యువతను ఒకే వేదికపైకి తీసుకురాగలిగారు. కొద్ది రోజుల్లోనే ఆయన దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. వివాదాలు కూడా వచ్చాయి. ప్రతి ఉద్యమానికి మద్దతు ఉన్నట్లే విమర్శలు కూడా ఉంటాయి. కొంతమంది కాక్రోచ్ జనతా పార్టీని యువత గొంతుకగా ప్రశంసించినా మరికొంతమంది ఇది ఒక రాజకీయ వ్యంగ్య ఉద్యమమని విమర్శించారు. అందువల్ల ఈ ఉద్యమంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, కానీ ఈ అంశాన్ని సమతుల్య దృష్టితో చూడటం అవసరం. అభిజిత్ దీప్కే వ్యక్తిత్వం. మంచి వక్త, రాజకీయ కమ్యూనికేషన్లో నిపుణుడు, సోషల్ మీడియాను సమర్థంగా ఉపయోగించగల నాయకుడు, యువత సమస్యలను జాతీయ చర్చగా మార్చిన వ్యక్తి, హింసకు బదులుగా ప్రజాస్వామ్య నిరసనలను ప్రోత్సహించే నాయకుడు. ఆయన జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఏం ప్రేరణ పొందాలి? మొదటిది, అవమానాన్ని అవకాశంగా మార్చుకోవచ్చు. కాక్రోచ్ అనే పదాన్ని ఆయన యువత ఐక్యతకు ప్రతీకగా మార్చారు. ఒక మంచి ఆలోచన ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడానికి సోషల్ మీడియా గొప్ప సాధనం. నాయకత్వం వయసుతో కాదు, ఆలోచనతో, ధైర్యంతో వస్తుంది. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన ప్రతి పౌరుని హక్కు. యువత సమస్యలు కేవలం ఉద్యోగాలు, సమస్యలు మాత్రమే కావు, అవి దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే అంశాలు. చదువు, కమ్యూనికేషన్ నైపుణ్యం, స్పష్టమైన లక్ష్యం ఉంటే ఒక వ్యక్తి లక్షల మందిని ప్రభావితం చేయగలడు. ఆసక్తికర విషయాలు ఏంటంటే, మహారాష్ట్రకు చెందిన యువ నాయకుడు, బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్లో ఉన్నత విద్య, రాజకీయ కమ్యూనికేషన్ వ్యూహకర్త, సోషల్ మీడియా ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు, యువత ఉద్యమానికి ప్రధాన ముఖ చిత్రంగా ఎదిగిన వ్యక్తి. ప్రేక్షకులరా, అభిజిత్ దీప్కే కథ మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్తుంది. ఒక మంచి ఆలోచన, ప్రజల సమస్యలపై చిత్తశుద్ధి, సరైన కమ్యూనికేషన్ ఉంటే ఒక సాధారణ యువకుడు కూడా దేశవ్యాప్తంగా ఉద్యమానికి నాయకత్వం వహించగలడు. అయితే కాక్రోచ్ జనతా పార్టీ ఒక రాజకీయంగా చర్చనీయాంశమైన ఉద్యమం. అందువల్ల దాని గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ప్రేక్షకుడు వివిధ వనరుల నుంచి సమాచారం తెలుసుకుని స్వతంత్రంగా అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడం మంచిది. మీ అభిప్రాయం ఏంటి?
అభిజిత్ దీప్కే యువతకు నిజమైన ప్రేరణ, లేక ఇది కేవలం ఒక వ్యంగ్య రాజకీయ ఉద్యమమా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.